హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. ఈరోజు మనం ఇన్స్టెంట్ పిండి వంటల్లో భాగంగా చేసుకోబోతున్నాం రాగి కొబ్బరి పాకుండలు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 2 కప్పులు రాగి పౌడరు, 1 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి, 2 to 3 కార్డమం ఇలాచీ తీసుకున్నాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ బెల్లము మనం ముందుగా నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకుందాం. మనకి టైం ఉంటే ముందు నానబెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతుంది. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. మనకి టైం లేకపోతే వేడి నీళ్ళలోనే నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాం. ఇలాచీ కలిపేసుకుందాం. 2 to 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు మన ఇష్టానుసారం, కొబ్బరి కూడా అంతే. నువ్వులు అంత వేస్తున్నాం, కొబ్బరి కూడా అంతే వేసి కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు. అన్నీ కలిపి ఇందాక బెల్లం అది నానింది కదండి, దానికి ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్తో కలిపేసుకుందాం. రాగి పిండి బాగా కలిసి ముద్ద అయ్యేదాకా ఈ వాటర్ పోసుకుందాం. ఈ బెల్లం నీళ్ళు సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. దీనికి ఇంకా రేషియోస్ అవసరం ఉండదండి. మెత్తగాను సాఫ్ట్ బాల్ లాగా వచ్చేలాగా దగ్గరుండి వాటర్ పోసుకోవటమే. అంతా కలిపి ఒకసారి పోసుకోవద్దు, జార్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా పోసుకోండి. ఇప్పుడు మామూలు వాటర్ పోసుకున్నాను. ఆ బెల్లం వాటర్ తగ్గితే చూసారు కదా, కొంచెం జారుగా వచ్చి మరీ జారుగా లేకుండా గట్టిగా లేకుండా ఇట్లా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇంక మనం దానికి బాల్స్ చేసేసుకుందాము. ఉండలు, పాకుండలు అంటే చిన్న చిన్న బాల్స్ మన ఇష్టం. మనకి చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండి. ఇలా చేసేసుకొని మనం ఉంచుకుంటే పిల్లలు టీవీ చూసేప్పుడు, చదువుకునేటప్పుడు పాప్కార్న్ చిప్స్ తినే బదులు ఇవి ఒక్కొక్కటి తినేయడానికి వీలుగా ఉంటుంది. రాగి పిండితో చేసింది కదండి, పిల్లలకి మంచిగా కాల్షియం, ప్రోటీన్ అన్నీ అందుతాయి. ఇంకా బాల్స్ చేసేసుకొని ఇంక నూనెలో వేయించుకుందాం. నూనె చూసారా, అలా వేసిన వెంటనే పొంగితే అప్పుడు బాగా వేగినట్టు. ఇంకా వేసేసుకుందాం. వేసిన వెంటనే సిమ్లోకి తీసుకొచ్చేయండి. ముందు హాట్గా ఉండాలి ఆయిల్, తర్వాత సిమ్లోకి తీసుకొచ్చేసి అలా కదుపుతూ ఉండాలి. వెంటనే కలపద్దు. వేసిన ఒక 20 సెకండ్స్ తర్వాత కలపండి. సిమ్లో ఉండి దగ్గరుండి వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది. అంటే రాగి పిండి కదండి, కలర్ కొంచెం డార్క్గానే ఉంటుంది. తొందరగా ఫ్రై అయిపోతాయండి. లెస్ దెన్ 1 minute 2 sides అంతా ఇంకా మనం అటు ఇటు తిప్పడం ఉండదు. ఆ కలర్ వచ్చిందంతా తీసేయటమే. నూనె కూడా ఎక్కువ పీల్చమండి. ఇంక మనం పేపర్ టవల్ వేయక్కర్లేదు. ఇంకో వాయ అలాగే వేసుకుందాం. అన్ని వాయిలు అట్లా వేసేసుకోవడమే. ఉండలు చేసేప్పుడు ఒక్కొక్కసారి డ్రై అయిపోతూ ఉంటుంది. అప్పుడు నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. తొందరగా డ్రై అయిపోతుంది రాగి పిండి కాబట్టి. చూసారా, అన్నీ అలా చేసుకోవడం అంతే. ఎంతో నూరించే హెల్తీ రాగి పాకుండలు రెడీ. చాలా ఈజీ కదండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.